నీ స్నేహితుల మెప్పు కదా. ఇప్పుడు మనం ఆలోచించేది అదే కదా. ఫ్రెండ్స్ కొరకు ఏదైనా చేస్తాం, ఫ్యామిలీస్ కొరకు ఏమైనా చేస్తాం, ఆప్తులు ప్రేమించిన వారి కొరకు ఏదైనా చేస్తాం. కానీ దేవుని కొరకు చేయాలంటేనే మనసు రాదు. దేవుని కొరకు విత్తాలంటేనే మనసు రాదు. దేవునికి ఇవ్వాలంటేనే మనసు రాదు. ఎందుకు? దేవుడు శ్రేష్టమైన వ్యక్తి కాదు, నీ స్నేహితులే. ట్రూ లవ్, ట్రూ ఫ్రెండ్షిప్, ట్రూ రిలేషన్షిప్ ఇది నీకు ఇచ్చిందే దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. వారిని నీకు జత చేసిందే దేవుడు అన్న సంగతి మర్చిపోతున్నావు. జత చేసిన వ్యక్తిని మర్చిపోయి నీ జతగానితో నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాంగత్యము చేస్తూ ఉన్నావు. ఆ జతగాడు నిన్నేం చేస్తున్నాడో తెలుసా? పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాడు, పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1